చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి 6 నెలల పరిపాలన బేరీజు వేసుకున్నట్లయితే హస్తి మసికాంతరం అంత తేడా ఉంది. హస్తి మసికాంతరం అంటే ఏనుగు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏనుగు లాంటిదైతే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన దోమ లాంటిది. ఆ రకంగా మనం ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాను నేను. ఇప్పుడే మా వాళ్ళందరూ కూడా ఈ 6 నెలల ఎన్డీఏ పరిపాలనలో 20 టాప్ విజయాలు, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన 20 టాప్ విజయాలు ఒక నోట్ చేయటం జరిగింది. అవి ఒక్కసారి మీ అందరికీ చదివి వినిపిస్తాను. రాష్ట్ర ప్రజలు కూడా మీరే న్యాయ నిర్ణేతలు. ఆ ప్రభుత్వం బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారి మోసపు పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న గత 6 నెలలుగా నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి బాగుందా? మీరే బేరీజు వేయాలి, మీరే న్యాయ నిర్ణేతలని నేను తెలియజేస్తున్నా. నంబర్ 1, చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారికి 1 తారీఖున ఇళ్ల వద్ద ఇవ్వటం జరుగుతుంది. నేను అడుగుతున్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రతిపక్ష నాయకుల్ని, మీ ప్రభుత్వంలో నవరత్నాలని చెప్పి 250 రూపాయలు మాత్రమే మీరు పెంచారు మొదటి సంవత్సరం. నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 3000కి 1000 రూపాయలు కలిపి 4000 రూపాయలు 1 తారీఖున వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నారు. 6 నెలల నుంచి అదే జరుగుతుంది. ఇదే కొనసాగుతుంది 5 సంవత్సరాలు. సంవత్సరానికి, ఏడాదికి 33,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఈ పెన్షన్దారులకు ఇవ్వడానికి సిద్ధపడిన పేదల పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండవది, 198 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి క్షుద్బాధతో, ఆకలి మంటలతో అలమటిస్తున్న పేదవాడికి 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్లలో అన్న క్యాంటీన్లు ఏమైనాయి? పేదవాడికి పట్టెడు అన్నం పెట్టారా మీరు? ఎందుకు ఈ మొసలు కన్నీరు కారుస్తూ ఉన్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు 198 అన్న క్యాంటీన్లు పెట్టి క్షుద్బాధ తీర్చారు. గమనించి మీరే న్యాయ నిర్ణయం చేయాలని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. మూడవది, దీపం 2 పథకం కింద 80 లక్షలకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మాకు కావాలని బుక్ చేసుకున్నారు. గతంలో ఈ పథకం లేదు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పేద మహిళలకు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా. 4, 861 కోట్లతో రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభించి సంక్రాంతిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ చెల్లి షర్మిలమ్మ గారు మొన్న కామెంట్ చేస్తున్నారు, మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీ బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేస్తే ఆ రోడ్ల మీద ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రసవం జరిగేదని చెప్పింది ఆవిడ. నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 861 కోట్ల రూపాయలతోటి సంక్రాంతి కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా మరమ్మతులు సాగాలి, ప్రయాణం సాఫీగా సాగాలి రోడ్డు యూజర్స్ కానీ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఉచిత ఇసుక సరఫరా వల్ల 125 కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి, వ్యాపారులకి చేయూతనిచ్చే బ్రహ్మాండంగా కట్టడాలు లేస్తున్నాయి. ప్రతిరోజు పనికి పరుగులు తీస్తున్నారు.
మా బెంచ్ సర్కిల్ దగ్గర చూస్తే ఎంతమంది, వేలాది మంది అన్నమో రామచంద్రాన్ని అలమటించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో. ఈ రోజున పరుగులు తీస్తున్నారు. కళ్ళ పండగగా ఉంటుంది బెంచ్ సర్కిల్ దగ్గర చూస్తుంటే. ఉరుకులు పరుగుల మీద ఉంటారు అందరూ కూడా. ఆ రకంగా అందరికీ 125 కుల వృత్తుల వాళ్ళకి, చేతి పని చేసుకునే వాళ్ళందరికీ కూడా చేయూత కల్పించిన, పని కల్పించిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. తక్కువ ధరకే అట్లా మద్యపాన నిషేధాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అంత ప్రమాదకరమైన మద్యాన్ని, స్పూరియస్ లిక్కర్ని అమ్ముతున్న నేపథ్యాన్ని సృష్టించి ఆ లిక్కర్ మొత్తాన్ని కూడా తొలగించి నాణ్యమైన లిక్కర్కి ఎవరికి ఉంటే అలవాట్లు ఉంటే మనం కాదంటానికి లేదు. పగలంతా కాయ కష్టం చేసి వచ్చిన వాళ్ళు కొంచెం అలవాటు పడతారు. ఆ మద్యపానాన్ని ఒక్కసారిగా తీసేయలేం, అది కూడా ప్రత్యక్షంగా మనం చూసాం. కానీ వాళ్ళ ఆరోగ్యాలు పాడవటానికి లేదు. ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు, కెన్ యూ స్టాండ్ ఫర్ ఏ డిస్కషన్? మీ టైంలో ఎంతమంది స్పూరియస్ కల్తీ మద్యం దాగి ఎంతమంది తెలుగు మహిళలు పుస్తలు కోల్పోయారో డిస్కషన్కి వస్తారా మీరు? అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడుకు తక్కువ ధరకు ఇవ్వాలి, మంచి మద్యం ఇవ్వాలి అని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. 7 ప్రజా రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణం కోసం, పోలవరం నిర్మాణానికి 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రజలందరికీ గుర్తు చేస్తున్నా, అతను ఉన్నప్పుడు అమరావతిలో చిన్న ఒక ఇటుక పేర్చాడండి? పోలవరంకి ఒక ఇటుక, ఒక సిమెంట్ బస్తా ఖర్చు పెట్టాడండి? నిర్లక్ష్యం చేశాడు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాటి అతను 5 ఏళ్ల పరిపాలన. ఈరోజు 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏ రకంగా విజయాలు సాధించింది, ప్రజారంజకంగా పరిపాలిస్తుంది. ఒక్కసారి మీరే న్యాయ నిర్ణేతలుగా ఉండండి అని చెప్పి కూడా ప్రజల్ని కోరుతూ ఉన్నా. 9 డిఎస్సి ద్వారా మెగా డిఎస్సి అనౌన్స్ చేశారు. 16,347 ఉపాధ్యాయ నియామకాలు, 6,100 పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకి శ్రీకారం చుట్టింది. త్వరలోనే చిన్న న్యాయస్థానాల, కోర్టులో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ఆటంకాలన్నీ కూడా అధిగమించి త్వరలోనే మెగా డిఎస్సి ఉంటుంది, కానిస్టేబుల్స్ నియామకం ఉంటుంది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీరు ఎప్పుడైనా చేశారా? ఉపాధ్యాయులు ఉద్యోగాలు ఇచ్చారా? కానిస్టేబుల్స్ నియామకాలు జరిగినాయా మీ టైంలో? లేదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల రాకతో 4,60,000 పైగా పెట్టుబడులు, తద్వారా 5 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం. ఒక్కళ్ళకి ఉద్యోగం పనికిరాని